మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు ప్రేయసి అందం. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. మనుషులు వస్తుంటారు వెళ్తుంటారు, నేను మాత్రం నిరంతర వాహినిని అని పిల్లకాలువ చేత చెప్పించాడొక ఆంగ్ల మహాకవి. ఈ పరంపరలో అశాశ్వతమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలోకి ప్రేయసి అందం కూడా వచ్చి చేరుతుందని శ్రీధర్ తెలుసుకునేసరికి అతని 10 ఏళ్ల వైవాహిక జీవితం నిరర్థకంగా గడిచిపోయింది. షెల్లీ, కీట్స్ మొదలైన రొమాంటిక్ 5ను, శ్రీనాథుడాదిగా గల ప్రబంధ కవులను స్వర్గంలో కలుసుకున్నప్పుడు వాళ్ల ఊహలకి రవివర్మ రూపం కల్పించి ఒక ఊహాసుందరి చిత్రాన్ని గీస్తే, ముచ్చటపడి బ్రహ్మ దానికి ప్రాణం పోస్తే జన్మనెత్తిన అపరంజి బొమ్మ పూజ. స్థూలంగానూ సూక్ష్మంగానూ కూడా శ్రీధర్కి ఆమె పట్ల గల అభిప్రాయం ఇది. దాన్ని ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఆ అందం ముందు భార్య కాలి గోటికి కూడా సాటిరాదనే అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించడానికి అతను ఎప్పుడూ వెనకాడలేదు. పూజ అందం శ్రీధర్కి ఎప్పుడూ ఆశ్చర్యమే. ఆమె కళ్ళు ఇంద్రనీలాల్లా ఉంటాయనుకునేవాడు. కానీ మేమంత అందంగా ఉన్నామా అని ఇంద్రనీలాలే ఆశ్చర్యపోయాయట. ఆమె మేని మెరుపులో 1,000,000 తారకల కాంతులని అనుకుంటే తారకలు చిన్నబుచ్చుకుని వెలవెలబోయాయట. ఆమె బుగ్గల్ని గులాబీ మొగ్గలతో పోలిస్తే గులాబీ మొగ్గలే సిగ్గుతో ముడుచుకుపోయి విచ్చుకొని సాహసించలేదట. అతను డైరీలో రాసుకున్న వాక్యాలవి. పూజ అతని మరదలు. ఒకప్పుడు అతను ఆమెని ప్రేమించాడు, కానీ ఆమె అతన్ని ప్రేమించలేదు. ఇప్పటికీ అతను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇదో రేపు మా పూజ వస్తోంది. తనకి నేతి లడ్డు చాలా ఇష్టం, చేసుంచు. పెళ్లికి ముందు తనన్ని గంజిపెట్టిన కాటన్ చీరలు కట్టుకునేది. గంధం రంగు చాలా ఇష్టం తనకి. మధ్యాహ్నం నువ్వే వెళ్ళి ఆ రంగులో ఖరీదైన చీర తీసుకురా అన్నాడు శ్రీధర్. అవన్నీ ఆమె బాధ్యతలేనన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతున్న అతనికేసి నిస్సహాయంగా చూసింది స్రవంతి. అతనంతే, ఏ బాధ్యత తీసుకోడు. ఊహల్లో బతుకుతున్నట్టు ఉంటాడు. కలలో మనిషిలా వాస్తవానికి దూరంగా ఉంటాడు. అతను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా జరిగిపోవలసిందే. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా ఊరుకోడు, గొడవ చేస్తాడు. పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూసింది స్రవంతి అతను మారతాడేమోనని. కానీ మారలేదు, అలాగే ఉన్నాడు. ఆమెకి ప్రతి క్షణం అనిపిస్తుంటుంది, తనేం తప్పు చేసిందని ఇలా శిక్షిస్తున్నాడు. అతన్ని నిలదీసి అడగాలని కూడా ఎన్నోసార్లు అనుకుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలే బలహీనంగా ఉన్న తమ బాంధవ్యం మరింత పలచబడ్డం తప్ప ఇంకేమీ జరగదని కూడా అనిపించింది. అలా అడగాల్సింది, చెయ్యాల్సింది ఏదైనా ఉంటే పెళ్లి రోజునే చేసి ఉండాల్సింది. అప్పుడు అనేక కారణాల చేత అలా చెయ్యలేకపోయింది. అప్పుడు చెయ్యలేకపోయింది, ఇప్పుడు చేసినా నిరుపయోగం కూడా. అప్పుడు అంటే తమ పెళ్లి రోజునాడు. పందిరంతా సందడిగా ఉంది. స్రవంతి వెడ్స్ శ్రీధర్ అన్న గ్లోబోర్డు దేదీప్యమానంగా వెలుగుతోంది. రాత్రి 10ంటికి ముహూర్తం. ఆఫీసులకు వెళ్లాలన్న తొందర గాని, చీకటి పడుతోంది ఇంటికెళ్లాలన్న ఆతృత గాని ఎవరిలోనూ లేవు. ముహూర్తానికి ముందే డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతా భోజనాలు చేసి తీరిగ్గా కూర్చుని ఎక్కడెక్కడి పరిచయాలని చుట్టరికాలని తిరగేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి కొడుక్కి ఈ పెళ్లి ఇష్టం లేదట. ఎవరినో ప్రేమించాడట. ఎవరినో ఏం కాదు, స్వంత మరదల్నే. కలిసొచ్చిన మేనర్కమేగా, ఎందుకు చేసుకోలేదు? ఆ పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందట. ఇతన్ని నచ్చుకోలేదట. అందం శాశ్వతమా? కొరుక్కు తింటావా? కాకపోయినా చూసి చూసి కాకి ముక్కుకి దొండపండును ముడిపెట్టలేరు కదా. అందులోనూ ఈ కాలం పిల్లలు ఒకళ్ళు చెప్తే వింటారా? వాళ్ళకి తోచిందే మంచి. అక్కడక్కడా జరుగుతున్న ఈ సంభాషణలు కొద్ది కొద్దిగా స్రవంతి దాకా వచ్చాయి. అతన్నే మనసులో నిలుపుకుని కుంకుమ పూజ చేస్తున్న ఆమెలో తొట్టుపాటు, అతనితో పంచుకోబోయే అనుభూతుల తాలూకు ఊహల ఉల్లాసం నీళ్లు చల్లిన పాల పొంగులా అణిగిపోయింది. అతని మనసు తెల్ల కాగితంలో ఉంటుందని ఆమె ఆశించలేదు. తనకి ముందు చూసిన పెళ్లి చూపులు, కట్నాల లావాదేవీలు అతని మనసు మీద ఎన్నో కొన్ని మరకలను అంటించి పిచ్చి గీతలు గీసే ఉంటాయనుకుంది. కానీ దాని మీద మరో ఆడపిల్ల యొక్క స్పష్టమైన ముద్ర ఉండడం ఇబ్బందిగా అనిపించింది. అప్పటికప్పుడు నాకు ఈ పెళ్ళొద్దని చెప్పేయాలన్నంత ఆవేశం కలిగింది. కానీ ఎలా? సామాజికమైన అనేక బాధ్యతలు, వ్యక్తిగతమైన కొన్ని నైతిక నిబంధనలు ఆమెలో విచక్షణని తట్టిలేపాయి. ఎన్నో లెక్కలు, అనుబంధ ప్రతిబంధాలు కళ్ల ముందు కదిలాయి. కట్నం కాకుండా ఇప్పటిదాకా ఈ పెళ్లికొచ్చిన ఖర్చు 40,000 దాటింది. పెళ్లి క్యాన్సిల్ అయితే వాళ్ళు మహా ఇస్తే కట్నం డబ్బు తిరిగి ఇచ్చేస్తారేమో. ఈ ఖర్చంతా తిరిగి రాదు. పోతే పోయిందిలెమ్మని వదిలేసే స్థాయిలో ఉన్నారా తాము?
ముమ్మాటికి లేరు. ఎక్కడెక్కడో తిరిగి అప్పులు చేసి చీటీలు పాడి డబ్బు సమకూర్చాడు తన తండ్రి. తన తర్వాత ఇంకా చెల్లెలుంది. సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. తను చెల్లికో, చెల్లి తనకో ప్రతిబంధకం అవుతారు. 2 ఆడపిల్లల పెళ్లిళ్ళకి మాత్రమే తండ్రి ప్లాన్ చేసుకున్నాడు. 3వ పెళ్లి ఆ ప్లానింగ్లో ఇమడదు. తల నరాలు చిట్లిపోతున్నట్టు అనిపించింది స్రవంతికి. చాలా జటిలమైన సమస్య. క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. కాలం కదిలిపోతోంది. జీలకర్ర బెల్లం, యాంత్రికంగా అతనునా? ఆమెలో అనుమానం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా మంత్రఘోష. తలొంచడమా తిరస్కరించడమా? ఇంకా తెగని ఊగిసలాట. అమ్మాయి మెళ్ళో తాళి కట్టండి, బ్రహ్మగారి మాట. ఉవ్వెత్తును మొగ్గుతున్న భజంత్రీలు. తెర తొలగిపోయింది. శ్రీధర్ మొహంలోకి ఓరగా చూసింది స్రవంతి. నిర్వికారంగా ఉంది. పక్కకి చూసింది. సంతోషం వెల్లివిరుస్తూ సంతృప్తి నిండిన ముఖాలతో తల్లి తండ్రి. వాళ్ల ఆనందాన్ని పాడు చేసే హక్కు తనకి లేదనిపించింది. దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ చెల్లి. ఆమె భవిష్యత్తు తన నిర్ణయంతో ముడిపడి ఉంటుంది. క్షణంసేపు కళ్ళు మూసుకుంది. ఎదురుగా తనకి అత్యంత సమీపంలో ఒక వ్యక్తి సూత్రధారణ చెయ్యబోతూ. కళ్ళు మూసుకున్న అతని ఉనికి తెలుస్తోంది. పెళ్ళయ్యాక అతను ఆమెను మర్చిపోతాడేమో. అలా జరిగితే తనకేం అభ్యంతరం ఉండదు. పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకంటే తనప్పుడు అతనికి తెలీదు. తెలిసాక, తనతో ముడిపడ్డాక ఎందుకలా ఉంటాడు? ఆ ఆశే, అలాగే తప్ప ఇంకోలా జరగదన్న నమ్మకమే అతని ముందు తలొంచుకుని 3 ముళ్ళు వేయించుకునేలా చేసింది. కానీ అదే పెద్ద పొరపాటైపోయింది. నిరాశ ఎదురవ్వని క్షణం లేదు స్రవంతికి. పూజ ఆమెకి పరోక్ష శత్రువు అయిపోయింది. ఆమె అద్భుతమైన అందగత్తె కావచ్చు. శ్రీధర్ ఆమెను ప్రేమించి ఉండొచ్చు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదే ఆలోచన. ప్రతి క్షణం ఆమెను తలుచుకుంటూ, తనని ఆమెతో పోలుస్తూ బతకాల్సిన అవసరం ఉందా? ఆమె తమ ఇంటికి రావడం ఇదే మొదటిసారి. ఆమెను చూడడం కూడా ఇదే మొదటిసారి. తను ఎప్పుడైనా పుట్టింటికి వచ్చిందంటే శ్రీధర్ రెక్కలు కట్టుకుని వెళ్ళి వాలిపోతాడు. ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. పూజ భర్తకి మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ అయింది. పూజ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఈ ఊరు వస్తోంది. తనకెప్పుడూ ఆమెను చూపించలేదు. తమ పెళ్లికి ఆమె రాలేదు. ఇప్పుడు రావడం మంచిదే అనిపించింది స్రవంతికి. తన సమస్యకి పరిష్కారం ఆమె దగ్గరే ఉంటుంది. అసలు ఎలాంటి వ్యక్తిమే? శ్రీధర్ పట్ల ఆమెకి ప్రేమ లేదన్నది నిర్వివాదాంశం. మరి అభిమానం ఉందా? అతని ఆరాధన ఆమెకి ఇబ్బంది కలిగించటం లేదా? పెళ్ళై పిల్లల తల్లే ఉండి పరాయి మగవాడి ఆరాధనని ఎంజాయ్ చేస్తోందా? ఎన్నో ప్రశ్నల మధ్య ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతూనే శ్రీధర్ చెప్పిన పనులన్నీ పూర్తి చేసింది స్రవంతి. పూజ రాక కోసం శ్రీధర్ కన్నా తనే ఎక్కువ ఎదురు చూసింది. పూజను రిసీవ్ చేసుకోవడానికి శ్రీధర్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ ఆమెని పిల్లల్ని ఆటోలో కూర్చోబెట్టి తను స్కూటర్ మీద తిరిగొచ్చాడు. గేటు ముందు ఆటో ఆగిన శబ్దానికి ఒంటింట్లోంచి పరిగెత్తుకొచ్చింది స్రవంతి. ఆటో కన్నా కొన్ని సెకండ్ల ముందు ఇల్లు చేరుకున్న శ్రీధర్ ముఖం కళ్ళ తప్పి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయింది. అదెందుకో అర్థం అవడానికి కొద్ది వ్యవధి పట్టింది. ఆటోలోంచి ముందు పిల్లలిద్దరూ దిగారు. చక్కగా బొమ్మల్లో ఉన్నారు. తర్వాత సామాన్లు దిగాయి. ఆ తర్వాత యువతలకొచ్చిన శాల్తీని పూజగా గుర్తించేసరికి స్రవంతికి 2 కళ్ళు గిర్రుమని తిరిగొచ్చి ఊడిపడ్డంత పనైంది. తేరుకుని భర్త కేసు చూసేసరికి అతను తన కేసు దొంగచూపులు చూస్తూ దొరికిపోయాడు. ఏం బావా, మీ ఆవిడ్ని పరిచయం చెయ్యవా అని పూజ అనేదాకా ఇద్దరూ ఒకరినొకరు చూపులతో కొలుచుకుంటూనే ఉన్నారు. శ్రీధర్ తేరుకుని స్రవంతిని పరిచయం చేశాడు. శ్రీధర్ మీ గురించి చాలా చెప్పాడు. తన ఆలోచనల్లో నిత్యం ఉండే మిమ్మల్ని కలుసుకోవడం ఇదే మొదటిసారైనా చిరపరిచితుల్లాగే అనిపిస్తున్నారు అంది స్రవంతి కోరగా శ్రీధర్ని చూస్తూ. ఏమే పూజ, మీ ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడేమిటి? ఇలా దర్వాజాలు పట్టకుండా తయారయ్యావు. మాట మార్చాడు శ్రీధర్. స్రవంతి మాటల్లో వ్యంగ్యాన్ని ఆమె గ్రహించేలోపు. నువ్వు కూడా నన్ను వేళాకోళం చేస్తున్నావా బావా అని కళ్ళనీళ్ల పర్యంతమైంది పూజ. స్రవంతి ఆమె పిల్లలిద్దరినీ చెరోవైపు దగ్గరికి తీసుకుని పేర్లు అడుగుతూ లోపలికి దారితీసింది. ఆమె వెనకే మిగిలిన 2 నడిచారు. అందరికీ కాఫీ ఇచ్చింది. పిల్లలకి పాలు పోసింది. ముగ్గురు ఒకరి వెనక ఇంకొకరు స్నానాలు చేస్తుంటే శ్రీధర్ ఇంట్లోంచి బయటపడ్డాడు. ముందు పిల్లలకు అన్నం పెట్టింది. వాళ్ళు తిన్నాక తను పూజ కూర్చున్నారు. పిల్లలు టీవీ దగ్గర చేరారు.
నన్ను చేసుకోవాలని బావకి చాలా ఇష్టంగా ఉండే స్రవంతి. నల్లగా ఉంటాడని చేసుకోననేశాను. ఎవరెంత చెప్పినా వినలేదు. ఏమిటో ఇప్పుడు ఆలోచిస్తే అలా చేసి ఉండకూడదనిపిస్తుంది అంది పూజ. అదేమిటి? అతి కష్టం మీద అడిగింది స్రవంతి. మా వారు చాలా బాగుంటారు, ఇప్పటికీ అలానే ఉంటారు. నా అందం చూసి నన్ను చేసుకున్నారు. మొదట్లోనేమో తనకు అనుమానం, తర్వాత అంటే ఇప్పుడు నాతో బయటికి రావాలంటేనే చిరాకు పడుతున్నారు. బావ అయితే కనీసం రక్తస్పర్శకి చెందిన ప్రేమైనా మిగిలుండేది. ఆకర్షణలన్నీ కరిగిపోయాక కూడా అంది. స్రవంతి మాట్లాడలేదు. తిండి ఎంత తగ్గించినా ఒళ్ళు తగ్గడం లేదు. జుత్తు కూడా నెరిసింది. డై పడట్లేదు. దగ్గర బంధువుల ఇళ్లకి వెళ్లడం మానేశాను. ఈ ఊరేనా, ఆఫీస్ పని మీద రాక తప్పింది కాదు. ఇక్కడి దాకా వచ్చి మీ ఇంటికి రాకపోతే బావ బాధపడతాడని వచ్చాను అంది పూజ. ఆమెని నిశితంగా చూసింది స్రవంతి. అమ్మాయి మంచిదే. పెళ్లి విషయంలో ఆమె గల స్వేచ్ఛని వాడుకుంది. దాని పర్యవసానాలు కొన్ని ఉంటే ఉండొచ్చు. వాటిని తనే అనుభవిస్తోంది గాని ఎవరికి పంచివ్వట్లేదు. కొంచెం జాలి కూడా ఆమె పట్ల కలిగింది. మీ పెళ్ళై 10 ఏళ్ళు అవ్వలేదు స్రవంతి, ఇంకా పిల్లలు లేకపోవడం ఏంటి అడిగింది పూజ. తన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నట్టే ఆ విషయాన్ని చాలా మామూలుగా అడిగింది. స్రవంతి శుష్కహాసం చేసింది. అందులో ఎంతో చదివింది పూజ. మగాళ్ళంతా ఇంతేనేమో స్రవంతి, ఏవో ఊహల్లో బతికేస్తూ ఉంటారు. మీ ఇద్దరి గురించి చూచాయిగా తెలిసింది. ఇక్కడికి రావడానికి అది కూడా ఒక కారణమే. ఇప్పుడు ఇంక నన్ను చూశాడు కదా, భ్రమలన్నీ తొలగిపోయి మామూలు మనిషి అవుతాళ్లే అంది. లోకం తీరు వేరేగా ఉంటుంది స్రవంతి. చుట్టాలందరిలో మీ విషయం చర్చకు నడుస్తోంది. అత్తయ్య అంటే మీ అత్తగారు చాలా అసంతృప్తిగా ఉంది. మగవాడికి 1,00,000 మోజులుంటాయి, ఆకట్టుకుని కొంగు కట్టుకోవాల్సిన బాధ్యత భార్యదే కదా అంటుంది. వినేవాళ్లకి వినసందు, దెప్పేవాళ్లకి దెప్పసందు అంది పూజ. తనే మళ్ళీ తన తల్లి, చెల్లి, శ్రీధర్, స్నేహితులు ఇంకెవరూ కదిలించనంతగా ఆ మాటలు కదిలించాయి స్రవంతిని. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చప్పుని తుడుచుకుంది. పెళ్లిపీట్ల మీద కూర్చునుండగా ఇంకొద్దిసేపటికి జీలకర్ర బెల్లం అనగా తెలిసింది నాకు ఆ విషయం. అప్పటికే మా నాన్న నా పెళ్లి కోసం ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ఖర్చు చేశారు. వాళ్ల సంతోషాన్ని హరించే హక్కు నాకు లేదనిపించింది. అందుకే అప్పటినుంచి వేలు పెట్టి కొనుక్కున్న నిరర్థకమైన వస్తువుని ఎలా పారేయలేమో అలా భరిస్తున్నాను ఇతన్ని అంది వణుకుతున్న గొంతుతో. ప్రేమ లేదు, అభిమానం లేదు. పెళ్ళయ్యాక మారతాడనుకున్నాను. ఏ మార్పు లేదు. ఏదో తక్కువైనట్టు, దానికి నేను కారణం అన్నట్టు బాధపడతాడు. ఇలా ఎంతకాలమో తెలీదు అని తనే మళ్ళీ అంది. అతను నన్ను కోరుకున్నట్టే నేను మరో అందమైన వ్యక్తిని చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా స్రవంతి. నన్నెంతో ఇష్టపడ్డ వ్యక్తిని చేసుకున్నాను. కానీ కాలం నాలో మార్పులు తెచ్చినట్టే అతని ప్రేమలోనూ మార్పులు తెచ్చింది. మొదట్లో బాధగా ఉండేది, తర్వాత అర్థమైంది. నా అందం ఎలా శాశ్వతం కాదో దాన్ని ఆధారం చేసుకున్న ప్రేమ కూడా అంతేనని. ఇప్పుడింకా ఏ బాధ లేదు. నా రూపం నాది, నా జీతం నాకుంది, పిల్లలున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఇంకెందుకు బాధని నన్ను నేను ఓదార్చుకుంటాను. నన్ను జాలిగా చూసే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, అంతే అంది పూజ. భోజనాలయ్యాయి. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. శ్రీధర్ ఎప్పుడో పొద్దుపోయాక ఇంటికొచ్చాడు. పూజను చూస్తుంటే అతనికి దిగ్భ్రాంతిగా ఉంది. 2-3 ఏళ్ల క్రితం ఆమెకి మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ అవ్వకముందు కూడా ఆమెని చూశాడు. కొద్దిపాటి ఒళ్ళు చేసింది గాని అది ఆమె వయసుకి నిండుగా అనిపించింది. ఇలా మారిపోయిందేమిటి పూజ? విపరీతమైన లావుతో, తలనిండా తెల్ల వెంట్రుకలతో, వికారంగా. ఏమయ్యే ఆ అందం, ఆకర్షణ? అద్భుతమైన ఒక దృశ్యకావ్యం చెదిరిపోయిన భ్రాంతి కలిగింది. చదివేసిన పుస్తకం కలిగించినంత అనాసక్తి కలిగించింది పూజ అతనిలో. 3 రోజులుండి వెళ్ళిపోయారు పూజ పిల్లలు. ఈ 3 రోజులు అతను పూజను తప్పించుకుని తిరిగాడు. అతని మనసు నిండా స్రవంతే ఉందిప్పుడు. స్రవంతి ఒకప్పటి పూజ కన్నా అందమైంది కాదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆమె తనువులో నీలిమేఘ మాలికలు, ఆమె కళ్ళు ఇందివరాలు అని. ఆమె కాలాన్ని జయించింది. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది, ఎప్పటికీ ఉండబోతుంది అనుకోబోతే స్రవంతి అతని మనసు చదివినట్టు ఇవేవీ శాశ్వతం కాదు, అనుబంధం ఒక్కటే శాశ్వతం. ఎడారి లాంటి మీ మనసులో దానికోసం కృషి చెయ్యండి అంది. అతనికి పూజ పట్ల గాని తన పట్ల గాని ఎలాంటి ప్రేమ లేదని గుర్తు చేస్తూ అతను సిగ్గుపడ్డాడు. ఇది ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 7/10/2004లో ప్రచురించబడింది.